నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. రెండేళ్లుగా వర్షాలే కల్లాడుతున్న రాష్ట్రాన్ని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించినట్టు కనిపిస్తున్నది. అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహించింది. అయితే ప్రతిపక్షానికి మాత్రం మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. కరువుకు కరువు లేదు ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు శైలజనాథ్ ఉన్నారు. వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారు విజయవాడ నుంచి మనతో జాయిన్ అవుతారు. పొలిటికల్ అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు కూడా చర్చలో పాల్గొంటారు మనతో. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/సాక్షి న్యూస్ పేజీలో పోస్ట్ చేయవచ్చు. కరువుపై చర్చ అసెంబ్లీని కుదిపేసింది. విపక్షం లేకుండా బిల్లులు ఆమోదింపజేసుకున్న ప్రభుత్వం కరువుపై చర్చ సందర్భంగా అదే ధోరణి కనబరిచింది. విపక్ష నేత మాట్లాడుతుంటే పదే పదే మైక్ కట్ అయింది. కరువు అంశంలో పట్టిసీమ, పోలవరంకు స్థానం లేదని అధికార పక్షం గట్టిగా వాదించి విపక్ష నేతను మాట్లాడకుండా అడ్డుకున్నది. కరువుపై దద్దరిల్లిన అసెంబ్లీ, కరువుపై స్వల్పకాలిక చర్చ. ప్రతిపక్ష నేత మాట్లాడుతుంటే పదే పదే మైక్ కట్. పట్టిసీమ ప్రస్తావన రాగానే అడ్డుకున్న అధికార పక్షం. పట్టిసీమపై మాట్లాడవద్దన్న స్పీకర్, కరువుకే పరిమితం కావాలన్న సభాపతి. ముగిసిన సబ్జెక్టుపై చర్చ తిరిగి చేపట్టలేమన్న స్పీకర్. అధికార పక్షం తీరును ఖండించిన విపక్షం. స్పీకర్ పోడియం చుట్టుముట్టిన విపక్ష సభ్యులు. పోడియం ఎదుట కూర్చుని నిరసన తెలిపిన విపక్ష సభ్యులు. లాస్ట్ ఇయర్ 2014 ఎందుకు కంక్లూడ్ చేయాలి అధ్యక్ష? కరువు గురించి వినాలని ఓపిక లేదు. వినాలని ఓపిక లేకపోతే మైక్ ఎందుకు అధ్యక్ష? ఇక ఎందుకు ఎందుకు అధ్యక్ష? మరి కరువు సమస్యపై చర్చ అసెంబ్లీని కుదిపేసింది. కరువుపై స్వల్పకాలిక చర్చను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. 2 ఏళ్లుగా కరువుతో రాష్ట్రం అల్లాడుతుందని గుర్తు చేశారు. తీవ్ర దుర్భిక్షంతో రాష్ట్రం అల్లాడుతుంటే దాన్ని గుర్తించే తీరిక ప్రభుత్వానికి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్, అక్టోబర్లో కరువు మండలాలను ప్రకటించాల్సి ఉన్న ప్రభుత్వం తాత్సారం చేసి గత ఏడాది డిసెంబర్లో అది అసెంబ్లీ సమావేశాలకు సరిగ్గా ఒకరోజు ముందు అర్ధరాత్రి ప్రకటించిందని గుర్తు చేశారు. కరువు మండలాలను ప్రకటించినా ఇంతవరకు వాటికి పైసా కూడా రాల్చలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు. మామూలుగా కరువు తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ పెరగాలి అన్న ఆలోచన రావడం మానేసి 692 కోట్లకు తగ్గించే కార్యక్రమం చేశారు. అధ్యక్ష, పోనీ ఇదన్నా 692 కోట్లను ఇచ్చేశారా అంటే అది లేదు. ఇచ్చింది ఎంత అని అంటే అధ్యక్ష, 2014-15కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చింది ఎంత అని అంటే అధ్యక్ష, కేవలం 190 కోట్లు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశం స్టార్ట్ అవుతూ ఉంది, మళ్ళా ఇది గొడవ జరుగుతుందని వారం కిందట మరో 100 కోట్లు ఇచ్చారు. అంటే మొత్తంగా 290 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కరువుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ప్రాజెక్టు పేరు ప్రస్తావించగానే అధికార పక్షం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. పట్టిసీమపై చర్చ బుధవారమే జరిగిందని, ఇప్పుడు దాని గురించి మాట్లాడడం తగదని వాదించింది. ఈ క్రమంలో స్పీకర్ కూడా కరువు సంబంధించి మాత్రమే మాట్లాడాలని ప్రతిపక్ష నేతకు స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, అధ్యక్ష ప్లీజ్ షార్ట్ డిస్కషన్ ఆన్ డ్రౌట్. Confine yourself to the subject. అధ్యక్ష, Short discussion on drought. Please confine your subject. ఏంది అధ్యక్ష ఇది? వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడతారు. Please. అధ్యక్ష, Please. అధ్యక్ష, irrigation is very much connected to drought subject. Irrigation is very much connected to the drought subject. If irrigation is ignored, We drought, know. irrigation is Please confine yourself to drought. Please. పట్టిసీమ గురించి కూడా చెప్తాను. ఇరిగేషన్ కాదు ఎంత అవసరం, ఎంత పోలవరం ఎంత అవసరమో, పట్టిసీమ ఎంత వేస్టో అది కూడా చెప్తాను. Short discussion on drought. Please confine. ఎందుకు ఇవ్వరా? Let time solve the meeting. No, it is a short discussion. There is a short discussion అంటే there is a time limit. అది దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. రాష్ట్రం తీవ్ర కరువుతో అల్లాడుతుందని, దీనిపై సభలో చర్చించి పరిష్కార మార్గాలు సూచించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను కోరారు. సభకు విజ్ఞప్తి చేస్తున్నాను. ది కరెంట్ సబ్జెక్ట్ ఈజ్ డ్రౌట్. రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు ఉన్నాయి, తీవ్ర బాధల్లో ప్రజలున్నారు. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. డ్రౌట్ మీద ఏదైనా సబ్జెక్ట్ ఉంటే చెప్పండి, స్టాటిస్టిక్స్ ఉంటే చెప్పండి, కానీ దాన్ని వదిలి వేరే సబ్జెక్టులో పోవడం అనవసరం. నిన్న దాని గురించి కూలంకషంగా
చర్చ జరిగింది కాబట్టి ఐ రిక్వెస్ట్ ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు గో ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ ద డ్రౌట్. ఆ తర్వాత విపక్ష నేత మాట్లాడుతుంటే మళ్ళీ అధికార పక్షం అడ్డు తగిలింది. మాట్లాడితే కరువుపై మాట్లాడాలి, లేకుంటే లేదని స్పీకర్ స్పష్టం చేశారు. దీనిపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశ్చర్యంగా ఉంది ఇక్కడ ఏం జరుగుతా ఉంది. ఆశ్చర్యం కాదు, మీరు ఆలోచన చేయాలి. మీ కారణాలు మీకు ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేసినప్పుడు మీరు లేరు ఇక్కడ, దానికి నేను బాధ్యులు కాదు. మీరు లేరు కాబట్టి ఇవాళ మళ్ళీ మొదలు పెడతానంటే కుదరదండి. యూ స్పీక్ ఆన్ డ్రౌట్ ఆర్ నాట్. ప్రతిపక్ష నేతకు మైక్ కట్ చేసిన తర్వాత మొత్తం అధికార పార్టీ సభ్యులే మాట్లాడారు. కరువు నివారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. కొంతమంది ఎమ్మెల్యేలు పోడియం ముందు కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అధికార పక్షమే అంగీకరిస్తూ కూడా శాసనసభలో తగినంత సమయం చర్చకు నోచుకోకుండా పోయింది. కరువు సమస్య, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కరువు తీవ్రంగా ఉన్నది. రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం అనుసరించిన వైఖరి ప్రభావం కూడా దాని మీద చాలా ఉన్నది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో లక్ష్మీనారాయణ గారు కూడా జాయిన్ అయినారు, పొలిటికల్ అనలిస్ట్. వారితో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు, ఈరోజు శాసనసభలో కరువు మీద ఒక షార్ట్ డిస్కషన్ తీసుకున్నారు. నిజానికి చాలా సందర్భాల్లో మనం ఈ వేదికల మీద నుంచి కూడా అంటే టెలివిజన్ ఛానళ్లలో ఇట్లాంటి షోస్లో కూడా మాట్లాడుకున్నాం. ఏంటంటే పార్లమెంటు, అసెంబ్లీలు మొత్తంగా మిగతా వ్యవహారాలన్నింటినీ పక్కన బారేసి రైతుల సమస్యల్ని, కరువుకు సంబంధించిన సమస్యల్ని తీసుకొని శాశ్వత పరిష్కారాలు సాధించేందుకు ఆలోచించాలి అని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఇంత తీవ్రంగా ఉన్న కరువు సమస్యని ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక అరగంట చర్చతో కొట్టుపడేసింది. ప్రతిపక్షానికి మైకులు ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వలేదు. దీన్ని అంతా ఎట్లా చూస్తారు? శాసనసభ సమావేశాలు మొదలైన రోజు ఉదయమే మనం చర్చించుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తర్వాత విభజన తర్వాత ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది జీవన్మరణ సమస్యగా మారింది. దాని మీద ఒక సమగ్రమైనటువంటి తీర్మానం తీసుకొచ్చి దాన్ని చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఇవాళ ఆ ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి కరువు పరిస్థితులపైన ఎక్కువగా దృష్టి సారించాలి. కరువును ఎదుర్కోవడానికి ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికని చట్టసభ రూపొందించాల్సినటువంటి తక్షణ అవసరం ఉన్నది. యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకించి అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లా ఇవి తీవ్రమైనటువంటి కరువులో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. వేలాది కుటుంబాలు వలస వెళుతున్నారు. నేను ఈ మధ్యనే ఉరవకొండ ప్రాంతానికి వెళ్ళొచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కళ్ళారా చూశాను నేను. వర్షం లేదు, భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. దాదాపు 1000 అడుగులు వేసినా కానీ తేమ కూడా దొరకనటువంటి పరిస్థితి. నిన్ననే కడప జిల్లా నుంచి వచ్చిన మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కరు రైతు 3-4 బోర్లు వేసి తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. పైభాగంలో నుంచి నీళ్లు కృష్ణానది పరిస్థితి చూస్తే మహారాష్ట్ర, కర్ణాటకలో పడినటువంటి కాస్త వర్షాన్ని వాళ్లే నిలేసుకున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రం జూరాలకే నీళ్లు రాలేదు. శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టానికి డెడ్ స్టోరేజ్కి పడిపోయింది. రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎక్కాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర 854 అడుగులు నీటి మట్టం ఉంటే తప్ప తేమ కూడా పైకి పోదు. మరి ఎప్పుడు శ్రీశైలంకు నీళ్ళు వస్తాయి? 854 అడుగుల నీటి మట్టం పరిరక్షించబడుతుంది. ఎందుకంటే నీళ్లు రాగానే వెంటనే సాగర్కి వదిలాలంటారు, లేకపోతే కృష్ణా డెల్టాకు వదలాలంటారు. ట్రిబ్యునల్ తీర్పులు కూడా ఉన్నాయి కాబట్టి అవి తప్పని పరిస్థితి వస్తుంది. మరి రాయలసీమ భవిష్యత్తు ఏంటి? తాగునీరు కూడా లభించినటువంటి దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక పశువుల్ని దానాలకు పంపిస్తున్నారు, వాటికి గడ్డిని కూడా సప్లై చేయలేనటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఇవాళ ముందుకు రావాల్సిన అనివార్య పరిస్థితి. వార్ ఫుటింగ్ మీద
కరువు నివారణ చర్యలను చేపట్టాల్సి, ఉపాధి అవకాశాలు, జాతీయ గ్రామీణాభివృద్ధి ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తీవ్రత ఎంత ఉందో మీరు చెప్తున్నారు. ఆ కరువు తీవ్రతకు సంబంధించి అంత తీవ్రత నిజానికి వాళ్ళ అధికార పక్షం గుర్తించలేదనే సభ ఎందుకు చర్చించడం లేదు, ప్రభుత్వం దాన్ని గుర్తించలేదనేటువంటి ధోరణితోనే నేను ఇవన్నీ చెబుతున్నాను. ఆ కరువును అడ్రస్ చేసే ఎదుర్కొనేటువంటి స్థితిలో కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం ముందు రూపొందించి చట్టసభ ముందు పెట్టి దాన్ని చేర్పులు మార్పులతో సభలో చర్చించిన తర్వాత సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు రావాల్సినటువంటి తరుణంలో అది జరగకపోవడం నిరాశాజనకమైనటువంటిది, బాధ్యతగా వ్యవహరించలేదనేటువంటిదే నా అభిప్రాయం. రైట్. మనం యాదృచ్ఛికమైన మిగతా ఇద్దరు పెద్దలు కూడా ఇక్కడ రాయలసీమ వారు ఉన్నారు. సాకే శైలజనాథ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి వారు, అనంతపురం జిల్లాకు సంబంధించిన వారు. చెప్పండి శైలజనాథ్ గారు, ఇవాళ శాసనసభలో కరువు మీద చర్చ నిజంగా సీరియస్నెస్ ఏమైనా కనిపించిందా ప్రభుత్వం వైపు నుంచి? ఇక్కడ నేను ఒక విషయాన్ని క్లారిఫై చేయాలండి. ఎందుకంటే ఆఖరి రోజుల్లో నేను శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా పనిచేశాను. రైట్. ఇక టెక్నికల్గా స్పీకర్ గారికి సమస్య ఏంటంటే వారిని ఇంట బయట లోపల ఏమనడానికి వీల్లేదు. ఎందుకంటే అది నేరార్హం, శిక్షార్హమైన ఆయన ఏమైనా ఆర్డర్ చేయొచ్చు. కనుక వారికి తగిన క్షమాపణలతోనే స్పీకర్ పదవికి ఇమ్యూనిటీ ఉంటుంది. స్పీకర్ గారు తగిన క్షమాపణలతోనే అసెంబ్లీలో రూల్స్ జరుగుతాయి. కొన్ని అలవాట్లు కూడా దానికి ఉంటాయి. కొన్ని అలవాట్లు దాంట్లో క్వశ్చన్ అవర్ కూడా 3 రోజులు మాట్లాడిన రోజులు ఉన్నాయి. షార్ట్ డిస్కషన్ 4-5 రోజులు లాగిన రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు. కనుక అదేదో 30 నిమిషాలకే పరిమితం అన్నది అది అన్యాయమైన విషయం నేను భావిస్తాను. ఇది న్యాయబద్ధంగా అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు కృష్ణ డెల్టా ఎండిపోయే పరిస్థితిలో ఉంది. మేము కరువు జీవులు అంతా అక్కడికి మా దగ్గర ఇంకా నీళ్లు లేవు, తాడడానికి ఏమి లేవు. కానీ ఈ టైంలో ఇంత సమయంలోనే ఈ సమయంలోనే ఎందుకంటే నేను నా పంట అంతా ఎండిపోయింది. పీకడానికి కూడా అసలుకి మళ్ళీ కూలి పెట్టలేదు, మర్యాద పోద్ది కాబట్టి అట్లే వదిలేస్తే. సో ఏదైనా కానీ 30 నిమిషాలు కుదించడం ప్రభుత్వం మాత్రం ఇది అన్యాయం. ఇది రైతాంగం పట్ల, రైతుల సమస్య పట్ల వాళ్ళకున్న నిజాయితీని బయటపెట్టడమే. అంతే. వాళ్ళు నిజాయితీగా లేరు, ఏదో ఇంకా చేయగడుక్కునే వ్యవహారంలో మాత్రం కనిపించింది. అంతేకాకుండా ఈ రోజున ప్రభుత్వం పనిచేయడానికి ఈరోజు కష్టమేం లేదండి. నేను అడిగేది ఏంటంటే స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్ ఉన్నాయి, అట్లాగే డ్రౌట్ మాన్యువల్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా డబ్బులతో లింక్ అయి ఉంటాయి. ఎంత డబ్బుల్ని మనం ఖర్చు పెడుతున్నాం అన్నది ఈ గవర్నమెంట్ చూసిన ఒకటి ఏంటి, ఎంత ఖర్చు అయినా సరే కరువును అధిగమిస్తాం. ఇప్పుడు ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు? 170 మంది 180 మంది మరణించిన ఈ రాష్ట్రంలో, మా జిల్లాలో 100 మంది పైగా మరణించి ఈ రాష్ట్రంలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అవేం చెప్పకుండా, చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి చేసింది కూడా ఏమీ లేదు. ఉదాహరణకి దాదాపు ఒక 2300 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అమౌంట్ రావాల్సి ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఎకరాకు 10,000 రూపాయలు డిమాండ్ చేసింది. అంటే హెక్టార్కి దాదాపు 25,000 డిమాండ్ చేసింది. ఓకే. ఆ లెక్కనైతే ఇంకా చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. కనుక డబ్బులు ఇవ్వలేదు, విత్తనం ఇవ్వలేదు. చివరికి సరే ఇప్పుడు ఎట్లా వర్షం లేదు కాబట్టి సంతోషం, వాళ్ళు సంతోషంగా ఉంటుంది. అట్లాగే మిస్ మేనేజ్మెంట్ దీంట్లో ఉందండి. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటున్నాను నేను. ఈ రోజున ఇదే పరిస్థితి ఒకసారి ఏర్పడ్డప్పుడు కిందికి నీళ్ళు వదలడానికి ఆయన ఒప్పుకోలేదు. నీళ్ళు మాత్రం వదలడానికి లేదు, కరెంట్ ఎంత ఖర్చు పెట్టినా కొందాం మనం అని డబ్బులు ఖర్చు పెట్టి కరెంటు కొన్నారే కానీ దూరదృష్టి కలిగిన వాడు, ప్లస్ అలాగే వ్యవసాయం అంటే ప్రేమన్న ముఖ్యమంత్రి ఆ రోజున నీళ్ళు ఆపుకొని నీళ్ళు ఇచ్చారు. ఈ రోజు నేను అడిగేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ ఆ పార్టీని కానీ మీరు భయపడుతున్నారు చర్చకి? కరువు పట్ల ఉన్న వాస్తవం ఇది. లెక్కలు చెప్పారు, చూశాను. 25 మంది ఆ ఇయర్లో, 30 మంది ఇయర్లోనే. ఎస్, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ గారి నాయకత్వంలో ఆ రోజు కానీ మళ్ళీ తదంత్ర ప్రభుత్వాలు కానీ రైతులకు అనుకూలంగా ఉన్నాయి, రైతులకు మేలు చేశాయి. అప్పు మాఫీ అసలు కంపారిజనే కాదండి. సింగిల్ స్ట్రోక్తో కరెంట్ అప్పులు మాఫీ చేసింది ఆ రోజు గవర్నమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 40,000 కోట్లు అట్లా కొట్టుపడేసింది రాష్ట్రం. నేను అడిగితే ఏమంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మైండ్ సెట్ను మార్చుకొని ఆ సింగపూర్ కంపెనీలకి తాకట్టు పెట్టడానికి పడే ఉత్సాహం, లేకపోతే ఇంకొక భూములు లాక్కోవడానికి వచ్చే ఉత్సాహం, ఈ రోజున కరువు అనేది తీవ్రమైన సమస్య ఉన్న పని లేదండి. మా జిల్లా వాళ్ళు తిరుపతిలో ఈ రోజున రోడ్ల మీద పడి బతుకుతూ ఉన్నారు. దాదాపు 3 లక్షల మంది వలసపోయారు మా జిల్లా నుంచి. అది వాళ్ళ లెక్కలే. ఏమైనా మాట్లాడితే అధిక కూలీల కోసం పోయారని, అధిక కూలి అదొక మాట. సో వాటిని అడిగేది ఏమంటే ఆఖరికి ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చ కోర్స్ 30 నిమిషాలన్నా మాట్లాడాను. నేను ఏమనుకున్నా అంటే కనీసం 30 నిమిషాలన్నా మాట్లాడిచ్చినారు, అసలుకి తీసుకోరేమో అనుకున్నాను.
కానీ 30 నిమిషాలకే పరిమితం అనేది లేదండి. ప్రాక్టీసెస్లో 3 రోజులు మాట్లాడిన కాలం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మైక్ కట్ చేస్తే అసెంబ్లీ మొత్తం నానా యాగి చేసి పీకేసి మైక్ క్లియర్ చేసి స్పీకర్ని మాట్లాడనీయకుండా చేసి చివరికి మైక్ సంపాదించుకునేంత వరకు ఎన్నికెళ్ళేవాడు కాదు. ఓకే, ఈ రోజు విపక్ష నేత వాట్ ఇట్ మేబీ హీఈస్ ద ఓన్లీ మ్యాన్. అక్కడ ఉన్న మిగతా పార్టీలు కూడా లేవు అక్కడ. ఈ రోజున వైసీపీ పార్టీ ఒక్కటే అక్కడ ఉంది. జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బట్ ప్రతిపక్షం చెప్పే మాటలను వినలేకపోవడం చాలా ఇబ్బందిగా డెమోక్రసీలో ఉంటుంది. పైగా పట్టిసీమ ఇష్యూ కూడా. పట్టిసీమ ఇష్యూలో ఏంటంటే పట్టిసీమ రాయలసీమ కరువును ఎదుర్కోవడం కోసమని పదే చెప్తారు. అట్లా ఎండిపోతున్న కృష్ణను కాపాడడం కోసం ఎత్తిపోస్తామని చెప్తారు అక్కడ. మరి దాన్ని పట్టిసీమ మాట్లాడడానికి అడ్డుకోవడం కూడా ఇది బహుశా భయపడుతుండే అంశం తప్ప ఇంకోటి కాదు. ఏమీ చేయలేదు కాబట్టి, చేసినట్లు నటిస్తున్నారు కాబట్టి ఈ భయపడుతూ ఉన్నారు. బట్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫ్రమ్ త్రూ యూ అందరినీ కూడా, కరువు కంటే పెద్ద సమస్య లేదు. 100 మంది ఒక జిల్లాలో మరణిస్తే ఆ విషయాన్ని మాట్లాడడానికి శాసనసభ తగిన సమయాన్ని కేటాయించలేకపోతే దేనికోసం కేటాయిస్తారు? మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి చర్చించాల్సిన తీవ్రమైన అంశం కరువు. దానికి సంబంధించి వర్క్ ఉందండి. వర్క్ లేదు, ప్రజలకి హెల్త్ దెబ్బతింటుంది, తాగడానికి నీళ్లు లేవు. మీరు చెప్పినట్టుగా ఒక అనంతపురం జిల్లా నుంచి 3-4 లక్షల మంది వలసపోయినారు అనేది చాలా తీవ్రమైన అంశం. ఇది దీనికి సంబంధించి వీళ్ళ ఊర్లో ఉన్నారండి మా జిల్లా వాళ్ళు. దీన్ని స్వల్పకాలిక చర్చ కింద కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని అసెంబ్లీ చర్చింటుంటే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనతో బీజేపీ నాయకులు రామకోటయ్య గారు కూడా జాయిన్ అయినారు. అట్లాగే భాస్కర్ రెడ్డి గారు ఇవాళ శాసనసభలో జరిగిన విషయాలు చెప్తారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.